ఎరా ఇదేనా ఈజిప్ట్ నుంచి రావడం? ఈజిప్ట్ నేను ఎందుకు వెళ్ళాను? ఈసారి నా టూరు థైలాండ్, పోలాండ్, మదర్లాండ్, స్విట్జర్లాండ్. ఏంటి నువ్వు స్విట్జర్లాండ్ వచ్చావా? మరి నాకు అక్కడ తగలలేదు. మరి అదే నీ ఫ్లైట్ ఎయిర్పోర్ట్ లో ఉన్నప్పుడు నా ఫ్లైట్ ఎయిర్ లో ఉందిలే. అట్టుకుంటూ తింటూ కిటికీలో నుంచి తొక్కి కొట్టా, తగల్లా? అరటి తొక్కతో కొట్టింది నువ్వు? ఎవడో ఎదవ అనుకొని వియత్నాం లో కొన్ని వెండి చెప్పి ఇసిరేసాను కదరా. చెప్పు సంగతి వదిలేయి. చెల్లి పెళ్లికి కట్నం 100 కోట్లు ఇవ్వాలి కదరా. ఎంత సంపాదించా? చెల్లి పెళ్లికి కట్నం 100 కోట్ల? అలగపాంట మీద బావగారు పెడాల్సిన బంగారం విమానే 300 కోట్లు అవుతుంది. బంగారు విమానం? ఏ ఎండి విమానానికి గోల్డ్ కోటింగ్ అయితే పోదా? పోద్ది. ఏదో రోజు గోల్డ్ పోయి ఎండి బయట పడుతుంది. అప్పుడు మా పరువంత సంఖ్యలాగిపోతుంది. ఓర్ నాయను, ఈ సంగతి ముందే తెలిస్తే చంద్రమండలంలో ప్లాట్ల బిజినెస్ చేయడానికి కొన్న 100 ఎకరాలు కొండ మానేసేవాడిని కదరా. సర్లేగాను రే, నువ్వు ఇన్ని దేశాలు తిరిగావు కదా, నీ చెల్లెలకో పెళ్లి కొడుకుని మంచోడిని చూసావా? అన్ని దేశాల పెళ్లి కొడుకుని చూశాను, కానీ అందులో చైనా మహారాజు కొడుకు మాత్రం చాలా బాగున్నాడు. ఎబ్బే చైనా వాడా? వద్దురా, వాళ్ళ కళ్ళు చెన్నై రా, రేపు మన ఆస్తి అంతా చూసుకోలేడు. నేను వద్దనుకున్నది వాడు కళ్ళు చూసి కాదు, కట్నం తక్కువ అడిగాయని. అబ్బా, ఇంకా ఆపుతారా ఆకాశంలో మీ స్కేటింగ్? అన్నయ్య, రేపు నీ పుట్టినరోజు కదా, ఏం స్పెషల్ ఉండమంటావు? నా పుట్టినరోజు అంటే నీ పుట్టినరోజు కదా. ఏ నీ పుట్టినరోజు కదా? నీ పుట్టినరోజు కదా. నీ పుట్టినరోజు కదా? మీ ఇద్దరు పుట్టినరోజులు ఒకే రోజు రావడం నా చావుకొచ్చింది.